వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. ఆ ఊరు జవాన్ల పుట్టినిల్లు. ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరు జవాన్లుండటం అక్కడ సర్వసాధారణం. అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమంటూ ముందుకొస్తాడు. ఇంతకు అంతటి దేశభక్తి కలిగిన ఆ గ్రామం ఎక్కడుంది? లెట్స్ వాచ్. దేశ సేవంటే వారికి ఎంతో ఇష్టం. తమ ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డను త్రివిధ దళాల వైపు పంపిస్తారు. సైనిక దుస్తుల్లో ఊరికి రావడం అంటే వారికి మహా ఇష్టం. వారిని చూసి మరికొందరు సైనిక దళాల్లో చేరుతున్నారు. గ్రామం గర్వపడేలా వారు సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఊరు పేరు దేవిశెట్టిపల్లి అయినప్పటికీ ప్రస్తుతం అది దేశభక్తపల్లి అని పిలిచే వరకు వెళ్ళింది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవిశెట్టిపల్లి గ్రామం. ఇది దేశభక్తులకు నెలవు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాల్లో ఈ ఊరి సైనికులు కనిపిస్తూనే ఉంటారు. ఈ గ్రామంలో 150 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేదా ఇద్దరు సైన్యంలో ఉంటారు. ఈ గ్రామం నుంచి వెళ్లిన యువకులు సుమారు 60 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తుండగా సుబేదారులుగా, నాయక్ సుబేదారులుగా, హవల్దారులుగా మరికొద్ది మంది పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మేజర్గా కూడా ఉన్నారు. మరో 50 మంది ఆర్మీలో సివిలియన్ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6 ఉండగా గోవా పోలీసులుగా 4, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వహిస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన 200 మంది యువకులు త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. మా ఊర్లో త్రివిధ దళాల్లో 70 నుంచి 80 మంది పనిచేస్తున్నారు. అందరూ ఒకే పట్టుదల మీద ఆర్మీలో చేరి భారతమాతకు సేవలు అందిస్తూ భారతమాత కోసము తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఇంట్లో 2 నుంచి 3 ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో ఉన్నారంటే అది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. దేశ రక్షణ కోసం తమ గ్రామ యువకులు పనిచేయడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఊర్లో దేశభక్తికి బీజం పడేందుకు ఒక యువకుడే కారణం. ఈ గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లి అక్కడ ఆర్మీ ఎంపికల్లో పాల్గొన్నారు. టెలికాం విభాగంలో లైన్మెన్గా ఉద్యోగం సాధించాడు. తర్వాత వెంకట సుబ్బయ్య ఆర్మీ దుస్తుల్లో గ్రామానికి వచ్చాడు. ఈయనను చూసిన యువకులు భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తిని చూపారు. ఇలా పలువురు యువకులు సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అంటే సర్వీస్ చేస్తే నేను చూశాను. ప్రాణం పోయినా పర్వాలేదు, దేశం ముందనేది. ముందు దేశం, తర్వాతనే మిగతావన్నీ. ఆ ఉద్దేశం మీదనే ఇండియన్ ఆర్మీ నడుస్తుంది. అదేవిధంగా నడుస్తుంది, నడిపిస్తుంది. రాబో రోజుల్లో భార్యల ముందు భర్తలను చంపి సింధూరాలను నడిపిన వాళ్ళను మొత్తాన్ని హతమార్చి అలాగే పాకిస్తాన్ కూడా పూర్తిగా ఆక్రమించుకొని దాని రూపురేఖలు ప్రపంచ పటం నుంచి తుడిపేయగలదని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి కొద్ది రోజులైనా కానీ నేను ఇప్పుడు కూడా భారత మాతకు సేవ దేశానికి రెడీగా ఉన్నాను. ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం 200కు చేరింది. త్రివిధ దళాలలో ఉన్న తమ గ్రామ యువతను చూసి గ్రామస్తులు మురిసిపోతూ ఉంటారు. ఈ గ్రామాన్ని చూసి ఇతర ప్రాంతాల వారు కూడా స్ఫూర్తి పొందుతున్నారు.